యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము ఆ 17వ వచనంలోనే మనం ఒక మాటను చూడగలుగుతాం. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిములను మనషీయులను చూచి అనేటువంటి మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, యెహోషువలో ఉన్నటువంటి ఒక గొప్పతనం లేక అతని యొక్క ఔన్నత్యం ఎలాంటిది అని అంటే, ఇందాక నేను చెప్పాను, యెహోషువ ఎవరికి సాదృశ్యం? దేవునికి సాదృశ్యం. ఏమండి? యేసుక్రీస్తుకు సాదృశ్యం. గమనించండి, అయితే సమస్యతో వచ్చిన వారిని యెహోషువ ఏం చేశాడు? సరిపెట్టుకోండి, ఇంకెంతని కావాలన్నాడా? ఏమండి? ఇంకెంతని కావాలి స్థలం? మీకు జాగా ఎజిస్ట్రా ఉండే స్థలం లేదేమీ లేదు, ఒక వంతే. ఇంక మళ్ళీ చీటీలు వేసే కార్యక్రమం ఏది లేదు. మీరు వీళ్ళు ఎక్కడ చెప్పుకున్నా నాకేం పర్లేదు అన్నాడా? లేదు. సమస్యతో వచ్చారు. ఏమండి? వారు ఎంతో వేదనతో, భారంతో, వారికి ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి వారు యెహోషువ యొద్దకు వచ్చినప్పుడు యెహోషువ వారిని చూసి చూడనట్టుగా లేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సమయం ఆ సమస్యతో వచ్చినటువంటి వారిని యెహోషువ చూచాడు అనేటువంటి అనుభవం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని సందర్భాల్లో నీవు కూడా అనేక రకాలైన సమస్యలతో, ఇబ్బందులతో కొంతమంది యొద్దకు నువ్వు వెళ్ళినప్పుడు ఒకవేళ బహుశా నీ యొక్క స్థితిని చూచి కొంతమందిని నేర్పించేవారిగా, బహుశా నీ స్థితిని చూచి కొంతమంది ఎగతాళి చేసేవారిగా, బహుశా నువ్వు ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూచి కొంతమంది నిన్ను ఎద్దేవా చేసేవారిగా ఉన్నారేమో. కానీ నేటి దినాన నువ్వు దేవుని యొద్దకు వస్తే ఆ మనుషులు చూసినట్టుగా నీ దేవుడు నిన్ను చూడడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒక ప్రత్యేకమైన విధానములో నీ స్థితిని చూచేటువంటి దేవుడు ఆయన. ఒక ప్రత్యేకమైన విధానములో నీ యొక్క బాధను చూచేటువంటి దేవుడు ఆయన. ఒక ప్రత్యేకమైన విధానములో నిన్ను ఆదుకోవడానికి ఒక ఉన్నతమైన మనస్సు కలిగినటువంటి దేవుడు ఆయన. ఈరోజు మనుషులు చూసినట్లుగా దేవుడిని చూస్తాడని అనుకుంటున్నావు? ప్రియ సహోదరి సహోదరుడు, మనుషుల చూపుల్లో ఎన్నో అర్థాలు ఉంటాయి. ఏమండి? ఒక రకంగా మనుషుల యొక్క మాటల్లో ఎన్నో అర్థాలు ఉంటాయి, మనుషుల యొక్క తలంపులలో ఎన్నో అర్థాలు ఉంటాయి. ఈరోజు ఈ యొక్క మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, కానీ నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఎంతో గొప్పది. దేవుడు నిన్ను చూచే విధానం చాలా ప్రత్యేకమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది బహుశా నీ స్థితిని చూచి నీ యొక్క బాధను కూడా సెలబ్రేట్ చేసుకునేవారు ఉన్నారేమో. నీ యొక్క కన్నీటిని కూడా పండగ చేసుకునేవారు ఈ లోకంలో నీ విషయమే ఉన్నారేమో. కానీ నీ స్థితిని చూచి నిన్ను ఆదరించాలనుకుని, నిన్ను ఓదార్చాలనుకుని, నిన్ను ఆశీర్వదించాలనుకునేటువంటి వాడు ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు లాంటి చూపు కాదు ఈరోజు దేవుడు మనల్ని చూస్తున్న చూపు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, బహుశా నేటి దినాన్న కొన్ని సందర్భాల్లో నీ ఏడుపు అంతా ఏంటనంటే, నన్ను ఎవరు చూడడం లేదండి, నన్ను ఎవరు చూడడం లేదు. నా కట్టుకున్న భర్తే జీవితాంతం నాకు తోడుగా ఉంటానన్నటువంటి నా భర్తే ఈరోజు నన్ను సరిగా చూడడం లేదండి. జీవితాంతం నాకు తోడుగా ఉంటానటువంటి నా భార్య ఈరోజు నన్ను చూడడం లేదండి. ఈరోజు నా చేతులతో పెంచి పెద్ద చేసినటువంటి నా పిల్లలే ఈరోజు నన్ను చూడడం లేదండి. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదండి. ఈరోజు ఎంతోమంది కొన్నటువంటి బాధ, వేదన ఏంటనంటే, నా కన్నవారు నన్ను చూడడం లేదు, నా అన్నవారు నన్ను చూడడం లేదు, నా తోబుట్టులు నన్ను చూడడం లేదండి, నా రక్త సంబంధులు నన్ను చూడడం లేదండి. బాధపడాల్సిన అవసరం లేదు ప్రియ సహోదరి సహోదరుడు. మనుషులు చూడకపోనివ్వండి, ఈరోజు దేవుడు మాత్రం నిన్ను చూస్తున్నాడు. ఆ చూపు ఎంతో ప్రత్యేకమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, హాగరు స్థితిని దేవుడు ఏం చేశాడు? ఆ శూరరణ్యంలో ఏమండి ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక, ఒక రకంగా ఎంతో వేదనతో, గుండె భారంతో ఆ శూరరణ్యంలో తిరుగుతుందట. ఆ సమయంలో హాగరును దేవుడు ఏం చేశాడు? చూచాడు. భర్త వదిలేశాడు. కానీ పిల్లరా, దేవుడు వదిలేశాడా? లేదు. ఈరోజు నీ అన్నవారు నిన్ను వదిలేయచ్చు. ఎంతో పిల్లరా ఎన్నో బాధను కలిగించాడు మాటలు, నిన్ను ద్వేషించి నిన్ను ప్రక్కన పెట్టేయచ్చు. కానీ ఈరోజు దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను, దేవుడు మాత్రము ఎప్పుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, మన జీవితంలో ఎన్ని రకాల ఆ ప్రతికూలతలు,
ఎన్ని పిల్లర మన జీవితంలో చెలరేగినప్పటికీ కూడా దేవుని ఒక కృప నేను ఎప్పుడు కూడా విడిచి పోదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము ఎంతో గొప్పది, దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది. దేవుడు నిన్ను దీవించాలనుకునేటువంటి ఆలోచన ఎంతో ఉన్నతమైనది. కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తానికి మనము తలొగ్గేవారిగా ఉన్నామా? దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించేవారిగా, అయ్యో దేవునికి నా పట్ల ఇన్ని ప్రణాళికలు ఉన్నాయా, దేవుడు నా జీవితంలో ఇంతగా కార్యము చేయాలనుకుంటున్నాడా, కానీ మరి నేను ఎందుకు ఇలా జీవిస్తున్నానని ఎప్పుడైనా అనుకుని నీ స్థితిని మార్చుకోవడానికి కానీ, నీ పరిస్థితులు మార్చుకోవడానికి కానీ, నీ ఆలోచన విధానం మార్చుకోవడానికి కానీ, నీ ఉద్దేశాలు మార్చుకోవడానికి కానీ, నీ స్వభావము దేవునికి అనుకూలంగా మార్చుకోవడానికి కానీ నువ్వు ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? నువ్వు ఎప్పుడైనా ప్రయత్నించావా? కానీ దేవుడు మాత్రం ప్రతిరోజు ఒక ప్రయత్నం నీ విషయంలో చేస్తూనే ఉన్నాడు. అదేంటంటే నీ స్థితిని మార్చాలని. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ పరిస్థితులు మార్చాలనేది దేవునికి ప్రతి నిమిషము నీ పట్ల ఒక ఆలోచన ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, నిన్ను చూచేటువంటి దేవుణ్ణి నీవు కూడా చూడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హాగరంటది, నా స్థితిని నా పరిస్థితిని దేవుడు చూచాడు, ఆయన చూచుచున్న దేవుడు, నన్ను చూచిన వాణ్ణి నేను చూచాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా స్థితిని చూచినటువంటి దేవుణ్ణి నేను కూడా ఏం చేస్తాను? చూస్తాను. చాలామంది ఏమండి, దేవుడు నన్ను చూచాడు, దేవుడు నన్ను చూస్తాడు, అంతవరకే మనం పిల్లలు చదువుకుని ఆగిపోతాం. కానీ గమనించండి, హాగరు అంది, దేవుడు నా స్థితిని చూచాడు, నన్ను చూచిన వాడిని కూడా నేను ఏం చేశాను? చూచాను. ఎంత అద్భుతమైన మాట అండి. ఈరోజు ఎంతమంది ఈ మాటను పట్టుకోగలిగారు? ఈరోజు దేవుడైతే నిన్ను ప్రతిరోజు చూడాలి, కానీ నువ్వే రోజు దేవుని వైపు చూడవు. నువ్వే రోజు దేవుని చిత్తం వైపు చూడవు కదా. నువ్వే రోజు దేవుని యొక్క ఆలోచనల వైపు చూడవు కదా. ప్రతిరోజు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. అయ్యా, నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించుతాను, నీ ఆలోచన ప్రకారంగా నన్ను నడిపించు ప్రభువా, నీ ఉద్దేశానుసారంగా నన్ను నడిపించు ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడే మనము అనేక విధాలైనటువంటి ఆపదల నుండి మనం బయటకు రాగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆపదలు నన్ను వెన్నాంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నాంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు, ఎన్ని ఆపదలు ఎన్ని ఇబ్బందులు మన జీవితంలో మనకు ఎదురైనా, మన యొక్క స్థితి అధ్వానమైనటువంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, ఏమంటే దేవుని యొక్క రక్షణ పిల్లరా దేవుడు మనకిచ్చి
మనల్ని విడిపించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని నిలబెట్టి మరలా ఆయన నామ మహిమార్థమే దేవుడు మనల్ని సాక్షులుగా వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, నీ స్థితిని చూడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితిని చూడడానికి దేవుడు పిల్లలు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. పిల్లల సమస్యతో వచ్చిన వారిని యెహోషువ ఏం చేశాడు? చూశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధికి ఏదో వేదనతో వచ్చున్నావేమో, ఏదో ఇబ్బందితో వచ్చున్నావేమో, లేకపోతే ఏదో ఒక అసహనంతో వచ్చి స్థలంలో నీకు కూర్చున్నావేమో, ఏదో జరగలేదన్న అసంతృప్తితో నువ్వు ఇంకో ప్రత్యేకమైన స్థలంలో ఉండి ఉన్నట్లయితే కనుక విశ్వాసం కలిగి ఉండు. మాలో ఏం ఉండదండి. ఏమండి ఇక్కడ టచ్ అండాలో అండాలో ఏమీ బెతెస్దా ప్రార్థన పరిచర్యలో ఉండో. చాలా చోట్ల ఏమంటే జరుగుతున్నాయి ఈరోజు చాలా పరిచర్యలో పిల్లరా ఈ టచ్చింగ్లు, భయంకరమైన సునామీ గాళ్ళు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఏమండి జనాలు తండోపతండాలుగా ఏమైపోతున్నారు? వెళ్ళిపోతున్నారు, పడిపోతున్నారు కదా. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో ఉన్నటువంటి వారిని ఏమండి పడిపోయిన వారిని లేపాడు. ఈరోజు మనోళ్ళు చేస్తున్న మినిస్ట్రీ ఏంటంటే బాగున్న వాళ్ళే పడగొడేస్తున్నారండి. పడగొట్టేసి వీళ్ళు కూడా ఏ ధైర్యంతో పడిపోతున్నారంటే వెనకాల నలుగురు పట్టుకోవడానికి ఉన్నారన్న భయంతో పడిపోతున్నారు. ఏమంటే మరికొంతమంది అదేంటో నాకు అర్థం కాదండి. చాలామంది వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, నువ్వు ఈ స్థలానికి ఎలా వచ్చావంటే నన్ను మోసుకుని వచ్చారంటే, నల్లైపోతున్నావు అంటే అసలు ఏది నడు అంటే నా వల్ల అవ్వట్లేదు అంటున్నారు. ఏమంటే పిచ్చి కుక్కను వదిలేయాలి కదా. అక్కడ ఒక మంచి ఎర్ర కుక్కనే వదిలేస్తే నా స్వామి రంగ ఏమంటే టచ్ వల్ల పని అవుద్దో, ఉప్పు వల్ల పని అవుద్దో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఏమో పిల్లరా, అంటే పరిశుద్ధాత్మ కార్యాలు లేవని నేను అనటం లేదు, కానీ ఈరోజు ఎక్కడ చూసినా ఏమండి ఆత్మకు అవకాశం, దేవుని యొక్క కార్యానికి అవకాశం లేదు. ఏమండి మనుషుల యొక్క కార్యాలే, లేకపోతే మనుషులు ఏమండి చేసేవే ఈరోజు మనం అందరూ కూడా చూస్తున్నాం, కానీ దేవుని కార్యాలు అయితే కావవి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కార్యం ఇప్పుడు కూడా నువ్వు నమ్మిన వాక్యము మీద, నీకు రెండు విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా చెప్దాం, దేవుడు పిల్లల ఎందరూ ఆయన యొద్దకు సమస్యలతో వస్తారో వారిని అందరినీ కూడా చూచేటువంటి దేవుడు. వచ్చిన తర్వాత ఎందరూ దేవుని వైపు మరలా తిరిగి చూచి, అయ్యా ఇక్కడ నుండి నువ్వు కార్యం చేయగలవని నేను విన్నాను, నువ్వు సమర్థుడు అని నేను విన్నాను, నువ్వు నా జీవితాన్ని మార్చడానికి శక్తిమంతుడు అని నేను విన్నాను, కాబట్టి నా జీవితంలో ఆ ప్రకారంగా చేయి తండ్రి, ఇదిగో నేను విశ్వాసంతో వెళ్తున్నాను అని నువ్వు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు నువ్వు కోరిన విధానంలో నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.